మా ఇంట్లో చూసి అన్నవాళ్ళు అమ్మ కూడా అందరు షాక్ అయ్యారు. బావ ఇంతగానో సారా మంత్రాలు చదువుతుండే సేమ్ పంతుల వాయిస్ ఎట్లా వస్తుందో అట్లనే వచ్చింది డిట్టు. రాజరామ మంగళం రామకృష్ణ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం. రమ్మ తనయుడు నీవయ్యో మా చిట్టి గణేశ చిన్ని విఘ్నేశ గజముఖ దేవుడు నీవేనయ్యో మా చిన్ని విఘ్నేశ చిట్టి గణేశ ఏటేటా నేను కొలుచితిమయ్యా వంకర తొండం శంకర తనయా గౌరమ్మ తనయుడు నీవయ్యో మా చిట్టి గణేశ. సో ఈరోజైతే మా గణపతి దగ్గర అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే రేపు అంటే సాయంత్రం నిమజ్జనం కూడా అవుతుంది. సో యాక్చువల్లీ ఏమైందంటే పూజ నిర్వహించడం తప్పు. ఇప్పుడు ఒకవేళ మనం ఇంట్లోనే పూజ చేసుకున్నాం అనుకో, ప్రతి పూజకి ప్రతి చిన్న విగ్రహానికి కూడా ప్రతి దగ్గరికి పంతులు వచ్చి పూజ చేయగలుగుతాడా? ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మాకు 20 ఇండ్లు ఉంటాయి. సైడ్ 20 అంటే 19 ఇండ్లు. మేము ఉన్నది 28 మంది యూత్. ఒక ఇంట్లో 2 ఉంటారు, ఒక ఇంట్లో 3 ఉంటారు, ఒక ఇంట్లో ఒకరే ఉంటారు, ఒక ఇంట్లో అట్లా మేము 28 మంది. మేము మొత్తం యూత్ కలిపి 19 ఇండ్లు మాకు ఇక్కడ ఉన్నాయి. అయితే దాంట్లో ఒక 2 అక్కడ సైడ్ వెళ్ళిపోతారు. అంతే మిగిలిన ఎన్ని 17 ఇండ్లు. 17 ఇండ్లు మాత్రమే ఇక్కడ కలుస్తాం. మిగతా పెద్ద ఏమైనా పంచాయతీ కానీ పెద్ద ఇంకేమైనా కావాలంటే ఊర్లో వైపు వెళ్తాం. మాకు ఊరికి కొంచెం ఒక 200-300 మీటర్స్ దూరం ఉంటుంది గ్రామ పంచాయతీకి మాకు. అయితే కొంచెం విడిపోయినట్టుగానే ఉంటాం, కానీ ప్రతి దాంట్లో కలుస్తాం. చిన్న చిన్న ఇస్తే మేము ఇక్కడనే మాట్లాడుకుంటాం, మేము ఇక్కడనే చేసుకుంటాం. ఈ గణపతి కూడా సేమ్ మా కాలనీ మొత్తం 18 ఇళ్ళు మొత్తం కలిపి ఇక్కడనే ఉంటాం. ఎక్కడెక్కడ డివైడ్ అయిపోతాయి. అయితే ఇక్కడికి రావాలంటే పంతులు రారు, ఎందుకంటే మరి చాలా పల్లెటూరు మారుమూల గ్రామం. ఇప్పటివరకు ఒక బస్సు కూడా మా ఊరి పేరు మీద లేదు. చాలా అంటే చాలా పల్లెటూరు, చాలా అంటే చాలా తక్కువ జనాభా ఉన్న గ్రామం, చాలా ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న గ్రామం, అన్నిట్లలో తక్కువ ఉన్న గ్రామం మాది, మా ములుగు మండలం. అయితే ఇక్కడ పంతులు రావడానికి ఆస్కారం లేదు, అసలు రానికే ప్లేస్ అంటే లేరు. ఇక్కడ పంతులే రారు. ఎప్పుడో బోనాల పండుగ చేస్తేనే మేమే బైండ్లను పిలుచుకొచ్చి, సారీ అట్లా అంటున్నందుకు, వాళ్ళని తీసుకొచ్చి మాత్రమే చేస్తాం. పంతులు మాత్రం మా దగ్గర రారు. నేను ఎప్పుడో ఒకసారి వరలక్ష్మి వ్రతం చేస్తే అప్పుడు నేను యాప్రాల నుంచి తీసుకొచ్చిన ఒక్క రోజు కోసం అని చెప్పేసి. కానీ ఇక్కడ పంతులు లేరు, మా దగ్గరికి రారు. అందుకని చెప్పేసి మా పూజలు మేమే చేసుకుంటాం. ఏదైనా తప్పులుంటే కూడా ఆ భగవంతుడు తప్పుంటే ఇక మన్నించమని మేము కోరుతాం. కానీ నేను పూజ చేయడం వల్ల మీకేమైనా ఇబ్బంది అయితే ఐఎమ్ వెరీ సారీ. నాకు వచ్చిన విధంగా మాత్రమే నేను చేసిన. దాని తర్వాత కూడా క్షమాపణ మంత్రం కూడా నేను చెప్పగలుగుతున్నా. ఏంటంటే ఇక తప్పదు. నేను లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు చేస్తారు, ఆయన లేకపోతే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు. కానీ ఆ భగవంతుడు ఈసారి నా ద్వారా పూజ చేయించుకున్నాను నేను అనుకుంటా. కానీ మీరు కొంతమంది ఒక 10-15 కామెంట్స్ ఏమి వచ్చినాయి అనుకుంటా నిన్న, మీరు అసలు పూజలే చేయొద్దని చెప్పేసి. పూజలు ఎందుకు చేయొద్దని నాకు అర్థం కాదు. ఇట్లనే మన హిందూ ధర్మం ఇదే విధంగా నాశనం అయిపోతుంది. కులాలు కొట్లాటలు ఇవే ఈ కంపు వల్లనే మన హిందూ ధర్మం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే ఇంకా సర్వనాశనం కానీ కులాలు, మెయిన్ కులాలు. ఈ కుల వ్యవస్థ ఎప్పుడైతే పోతుందో అప్పుడే హిందూ ధర్మం ఉంటుంది. కానీ కులం పిచ్చి, కులం అహంకారం పోదు. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం ముద్రా సంఘం సపరేట్, సారీ కమ్యూనిటీ విధంగా మాట్లాడుతున్నందుకు. గౌడ సంఘం సపరేట్, మాదిగ సంఘం సపరేట్, మాల సంఘం సపరేట్, ఎవరి కాళ్ళు సపరేట్. ఇక్కడ యూనిటీ ఏడు ఉంది. కాకపోతే కులాల మధ్యలో యూనిటీ వస్తుంది, కానీ హిందూ ధర్మం మీద యూనిటీ వస్తలేదు. ఈ ధర్మం కోసం కదా బాలగంగాధర్ తిలక్ గారు పెట్టింది. హిందూ ధర్మం మొత్తం యూనిటీ పైన ఉండాలి, యూనిటీగా ఉండాలని చెప్పేసి గణపతిని పెట్టింది దానికోసం కదా. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎక్కడ పోయినా ఊర్లలో మ్యాక్సిమం అదే. ఇక సిటీలో అయితే అందరు కలుపుకొని ఉంటారేమో, కానీ ఊర్లలో అయితే ఏ కులానికి ఆ కులం సపరేట్. ఇక కొన్ని టౌన్లల్లో అందరు కలిపి పెడతారేమో, కానీ ఇక్కడ మాత్రం ఇక మా గణపతి దగ్గరికి ఇట్లా ఉండాలి, మీ గణపతి దగ్గర ఇట్లా ఉండాలి. ఇప్పటికీ ఉన్నాయి అట్లా. అవన్నీ దిగమింగుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కొంతమంది చూడలేక పాపం ఎందుకండి నాకు అర్థం కాదు. పూజలు అయితే చూసేయండి. ఈరోజు కూడా నేనే చేసిన పూజ, చూసేయండి ఈరోజు. సరేనా ఫ్రెండ్స్? ఫైనల్గా వీటిలో కొట్టాడ పెట్టిరు దెబ్బకి ఇచ్చి పెట్టిరు. ఇవి ఈ గ్యాంగ్ ఉన్నది, ఆ గ్యాంగ్ ఉన్నది, ఈ గ్యాంగ్ ఉన్నది. ఆ గ్యాంగ్ మొత్తం కూడా కొట్టి ఈ గ్యాంగ్ మంచి నిమ్మలంగా సెట్ అయిపోయాయి. దానికి ఏది సెట్ అయితే లేదు. ఈ చిన్న పై లావింది, అది పెద్దదైంది. ఇదంతసేపు కొట్లాడిపించినామా, సైలెంట్గా ఉంది. ఆడి తీసుకుపోయి దాన్ని వదిలేసి ఒక్కసారి ఇది నెత్తి మీద ఇట్లా కొట్టినట్టు అయింది. చిన్నది కథం ఎగిరింది, అంటే 3 ఫీట్ల హైట్ ఎగిరింది. రసంగి 2.5 ఫీట్ల ఎగిరి దాన్ని కొరికితే
దాని చెవు పోయింది. ఏదేమైనా కానీ ఇప్పుడు నీకు క్రియాశయానికి పోటీ పెడితే ఎట్లుంటుంది? నేను వదిలేస్తా ఇప్పుడు గట్టిన పొజిషన్. కానీ పోరా అన్న కొద్ది ఊరికి మీదకి వచ్చి కూర్చుంటే పట్టున చంప మీకలు కూడా కొట్టిండు. అప్పుడు క్రియాశయం ఏం చేస్తారు? కింద పడతారు. అప్పుడు అదే పరిస్థితి. అట్లా కావద్దు. నీకు తగ్గట్టు పోటీ అంటే ఇద్దరు శరీర బలంగా ఉన్న వాళ్ళకే పోటీ పెట్టాలి. అప్పుడే పోటీ విలువ తెలుస్తుంది. సేమ్ ఇదే హైట్, సేమ్ ఇదే బ్రీడు, సేమ్ కాదు కాకి, అది నల్ల కాకి ఉంది. పట్టుకొని వస్తారు పొద్దుగల, దానికి దీనికి పెడదాం. ఫిక్స్ అయినా పెట్టాలి. ఆల్రెడీ ఫోన్ చేసిన చంద్రశేఖర్కి. చూడండి ఇలా కొట్లాట నేర్పిస్తుంది మొత్తం. ఇక్కడ అరే పందెం కోలంటే కొట్లాటలే ఉండాలి కదా. మనిషి కొట్లాటలకు పోతున్నాడు ఇప్పుడు. ఆయన పోతలేడు, నేర్పిస్తుండు. అదే మరి అంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు కోచ్ ఎప్పుడు కొట్లాట చేయడు, ఎట్లా కొట్లాట నేర్పిస్తాడు. అది కోచ్. ఇప్పుడు కోళ్ళకి కోచ్ అయినా అన్న, కొట్లాటల కోచ్ అన్న. వస్తాను నువ్వు ఏడికి తినడానికి? లంచ్ టైం అయింది, 2 అయితే టైం 2 అయింది అన్న. మొత్తం పొద్దున్న లేచిందంటే లేవంగా నీడికి వస్తాడు, మళ్ళా 9-10 గంటలకు వస్తాడు, టిఫిన్ చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మధ్యాహ్నం తినే టైంకి వస్తాడు. అది డౌట్. అప్పుడు జరసేపే, ఎంతసేపు కూడా ఉండదు. మెరుపుతీ అన్నట్టుగా వస్తాడు, తింటాడు, కథం బయట పడతాడు. మళ్ళీ రాత్రి 6:30-7 గంటలకు వస్తాడు, స్నానం చేస్తాడు, వినాయకుని దగ్గర పోతాడు, సోలారాత్రి వస్తాడు. నేను పండుకోక ముందుకు మెలకతో ఉన్నప్పుడు వచ్చిందంటే 9:30-10 గంటలకు నిన్న. ఆ టైం నువ్వు ఉండవు, నువ్వు ఎత్తికే అనుకుంటా. నిన్న లేట్ అయింది కదా మనకి. మీరు పూజ వచ్చేసరికి నాన్నగారు వచ్చేసరికి లేట్ అయింది. వచ్చినాక తింటా 9 అయింది. 9 అలా మేము తిన్నాం. అరే నువ్వు రాత్రి అప్పుడే వచ్చినావు కదా, మళ్ళీ శేఖర్ ఏం చెప్తున్నా. అయితే నేనేం లేకుండా నార్మల్ గా రోజైతే సోలరాత్రి ఉండే, రాత్రి కూడా పోదామన్నారు. ఈ రోజు అసలు ఇంకా అన్నదానం, ఈ రోజు అన్నదానం అంటే 11 కూడా అవుతుంది. పూజలు 4 పూజలు తిన్నాక ఒక దారు తిన్నాక ఒక దారు ఉంటారా? మొన్న గట్లే నైట్ రాత్రి పోయారు. మొన్న నైట్ ఖైరతాబాద్ పోదామన్నారు. కథ అప్పుడప్పుడే పోయినాం. సబ్స్క్రైబర్ కనిపించినాడు అర్ధరాత్రి కూడా. మనకి బతుకమ్మ సాంగ్ షూటింగ్ అప్పుడు ఒక ఆమె కూడా ఆడికెళ్ళి వచ్చింది ఖైరతాబాద్ నుంచి. చాలా మంది ఉన్నారు మనకు అక్కడ. ఇది బుడ్డ ఉందా? ఇలా ఖాళీ పెట్టద్దు, ఎవరో ఒకరు తింటా ఉండాలి. నేను తింటూనే ఉన్నా, నువ్వు చూస్తావు కదా, ఇంకా అందుకని తింటావారా? పరి తిన్నరా? మీరు కూడా తినరా పరు, చిన్న తినరా పరు మీరు కూడా. దీని మంచిగా పాలు తాగింది, అయిపోయింది. క్రియాంశ్ ఏ దారా చిన్న క్రియాంశ్ చలో జాయింగే గర్ జాయింగే. దానికి ఇప్పటి నుంచి హిందీలో మాట్లాడితే హిందీ అర్థమవుతుంది అని కూడా. చిన్న ఉన్నప్పటి నుంచి హిందీ, తెలుగులో, ఇంగ్లీష్లో మాట్లాడాలి. లేకపోతే పెద్ద నాకు హిందీ రాదు. నీకు రాదంటే ఎవరు నమ్మరు అమ్మవు. హిందీ పాటలు అయితే వాడతావుగా. పాటలు వచ్చినంత మాత్రాన మాట్లాడడానికి వస్తుందా బావా? మాటలు ఎవరైనా వాడతారు, ఇనంగానే వస్తాయి. అబ్బా నేను అట్లా వాడతా కాబట్టి చెప్తున్నా. మేము తినేసి వస్తాము, అప్పటిదాకా నువ్వు ఉండ. సరేనా? అది మంచిగా దానికి ఉసగొల్పిండే. అయితే గడ్డం కింద మొత్తం వాన వచ్చి ఇలా మొత్తం మురిగిపోయింది ఏడికాడికి. ఈ మురుగుల అంటే ఇలా బియ్యం ఉంటాయి కదా, ఒడ్లు ఈ ఒడ్లను కోళ్ళు మొత్తం మంచిగా ఇట్లా మొత్తం వెడల్పు ఇట్లా 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 దువ్వి తింటాయి. మురిగిపోయింది వేస్ట్ గడ్డి. అందుకని గడ్డి ఎక్కువ తెచ్చుకోవద్దు. మనం ఒక్క ఆవు కోసం కింద గడ్డి తెచ్చిన వేస్ట్ చేసుకున్నాం అంతా. పై మొత్తం పని చేస్తుంది, కింది పని చేయదు, అట్లుంటది. ఈ ఆకు పేరు వచ్చేసి మోతుకాకు. ఈ మోతుకాకులో పూర్వం తినేవాళ్ళు. అవును, కొంతమంది ఇస్తరాకులు, అదే ఈ ఆకులు తినడం వల్ల జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ ఆకులు తింటేనే, అది ఎండిపోయిన తిన్నా లేకపోతే పచ్చిన దాంట్లో తిన్నా కూడా జ్ఞాపక శక్తి చాలా మెరుగు అవుతుంది. ఆకులు తింటాం, ఆకులు అన్నం వేసుకుని తింటాం. ఆకులు అన్నం తినడం వల్ల అంటే నైట్ మనం గణేశుని కాడ తిన్నాం చూడు, తింటే చాలా విపరీతంగా. అందుకనే పూర్వము ప్రతి ఒక్కటి ఇలాంటివి వాడేవాళ్ళు. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మన సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా మన జీవన విధానంలో ప్రతిదీ కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుండే. ఏది చేసినా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఉపయోగం లేకుండా ఏ పని లేదు. అది అందుకని నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు అన్నీ వచ్చేసి ఎవరిది ఫోనా? నా ఫోనేమో. అయ్యో మళ్ళీ వస్తాడుగా. నా ఫోన్ సిరిసా మళ్ళీ వస్తాడు కదా. నిజంగా కుక్క కాపలా కావాలంటే ఇట్లా కాయాలి. కిందనే కాదు, గోడ మీద ఉండి కూడా కాపలా కాస్తుంది. అది ఇంట్లో పోలేరు, అందుకని పైకి మరి చూస్తుంది. సో టైం వచ్చేసి కరెక్ట్ 2:20 అవుతుంది. ఈ 2:20 దాకా కూడా కనీసం ఆకలి కూడా అనిపించలేదు. కానీ ఇక తినాలి కాబట్టి, టైంకి తినాలి కాబట్టి వచ్చేసినాం. నీకు ఒక్కరికి అనిపిస్తుంది ఆకలి? ఎందుకు నీకు ఆకలి అవుతున్నారా? మా ఆకలి మేము తొందరగా వచ్చినాం, ఎందుకంటే మాకు ఆకలి మీద ఉన్నాం. కోడి లెక్క నువ్వు నేనేమో కోళ్ళ మీద పడ్డావా? నిజంగా నేను ఏది చేసినా కానీ పరిపూర్ణంగా చేస్తారా. అటు ఇంత మనిషి ఇటు ఇంత మనిషి ఉండదు ఎప్పుడు చేసినా కూడా.
ఎవరికుందా నువ్వు ఉన్నది నువ్వు అదే చేస్తున్నావు అదే నేను వద్దంటాను కదా. ఏది చేసినా సరే కానీ దాని మీద పూర్తి పరిజ్ఞానం, పూర్తి మొత్తం దాని మీద పెట్టి చేస్తా. ఏది చేసినా ఇప్పుడు రసంగా కూడా చేసినాం కదా, నల్లకాకి తెద్దాము, రేపు నల్లకాకి తెచ్చుడే, నెమిలి తెద్దాము, నెమిలి తెచ్చుడే, నల్లకాకి తెచ్చుడే, పోటీ పెడదాం. ఏం కూర? రాత్రి నిందేనా? పొద్దున ఏమి ఉండలే. అయితే నాకు కొంచెం మామిడికాయ తొక్కాయి. ఒకప్పుడు నాకు బెండకాయ కూర అంటే మస్తు ఇష్టం ఉంటుండే. మీరు కూరలు ఉండేటప్పటి నుంచి బెండకాయ కూర ఇష్టం అనిపిస్తుంది. ఏదన్నా ఫాస్ట్ చెప్పాలి స్వప్న. రోజు రోజు తినలేను మరి. కాదు 8 సంవత్సరాల నుంచి చెప్పలే కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది. రైట్. ఫస్ట్ బెండకాయ కూర. అందుకనే రాను మొత్తం బెండ అయింది. అబ్బా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏవో పోయింది, అది అన్నీ పక్కకే ఉంది. రైట్. ఒక ప్లేట్ నాకు కూడా పచ్చి. ఓ వా 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 సూపర్. కుసో క్రియాన్స్ నువ్వు కూడా తిందు. టైం వచ్చేసి 4:05 అవుతుంది. వీళ్ళు అయితే రెడీ అయిపోయారు, మోకాలు కడుకోరు, మంచిగా జడలు వేసుకోరు, గుడ్డలు మంచిగా క్యాప్ కట్టారు. ఇంకా వాళ్ళకి మిగిలిన మిక్సర్ అయితే బుక్తారు. ఫోన్ తీసుకుంది ఇక ఇంటికి బయటకు వెళ్తారు. ఫ్యాన్ తీసుకురా, సంచి తీసుకురా. సో మేము పోయేకంటే అంగడి పోతున్నాం. చాలా రోజులు అవుతుంది. సంతకి వెళ్తున్నాం. సంతకు ఒక చాలా రోజులు అవుతుంది. మన ఊర్లో మార్కెట్ అయినప్పటి అసలు అటు ఓడలేదు, మన సరిపడ కూరగాయలు దొరుకుతలేవు, అంతా ఆగమే సర్కార్ అవుతుంది. సో ఇక ఈరోజు పర్టికులర్గా పెట్టుకొని కంపల్సరీ మార్కెట్ పోమని చెప్పేసి చదువుతున్నాము. మళ్ళీ మనం సాయంత్రం వచ్చేలోపు వినాయకుని గుడి కాడ అన్నదానం చేస్తారు ఈరోజు. మళ్ళీ రేపే గణేశుని తీసేది. శిరీష ఇంకేం చదువుతున్నావు? మరే మీరు నాకు చెప్పి గంట అవుతుంది నాకు మొంగడుకోమని చెప్పేసి. నేను ఫ్రెష్ అప్ ఎంతసేపు అవుతుంది, మీరు ఎంతసేపు అవుతుంది రెడీ అయిపోయింది. ఇంకా నాన్నగారు రెడీ చేస్తున్నా. మీరు ఆమె ఆల్రెడీ రెడీ అయ్యింది, వస్తా అన్నది. మళ్ళీ ఏమనుకుందేమో. ఆమెకు 2 ఆప్షన్ ఇచ్చిన అన్న, మార్కెట్ పోతావా షిడికాయకి వస్తా అనగానే ఫార్మస్ గా పోయింది డైరెక్ట్. పైన అన్న అన్నాడు నేను అడిగి పోతా అంటే నేను మమ్మీ వాళ్ళు ఎంబడి మార్కెట్ పోను, నేను ఎంబడి వస్తా అన్నది. అదే మరి ఆడికే పోయింది. ఆమె 2 ఛాన్సులు ఇచ్చినా కానీ ఒకటే ఛాన్స్ ఉంచుకున్నాను. గుడ్ గర్ల్. ఎందుకంటే షిడికాయకి పోతే ఆడ ముని ఉంటుంది, కుక్క పిల్లలతో ముని ఉంటుంది, కోళ్ళు ఉంటాయి, కుక్క మన మేక ఉంటుంది. ఆ టైం పాస్ అవుతుంది. మనం ఎప్పుడు వచ్చాం అనుకో అనవసరం మార్కెట్లో తిప్పుతానని అనుకుందామే. ఆమె డిసైడ్ అయిపోయింది ముందే, చూసినా ఫుల్ క్లారిటీ ఉంది ఆమెకి. ముని మీద మంచిగా ఇష్టం, కుక్క పిల్ల ముని దగ్గరికి పోతుంది. ఈ కూడా పెద్ద అయినాక మనం కూడా వస్తారా అని అంటాడు. ఆడికే పోతాడు ఆవు దగ్గరికే పోతాడు. వెళ్దామా? బాయ్ చెప్పడా? బాయ్ ఎప్పుడు ఎందుకు మనం కూడా వస్తాడు. తాళం తీసుకో, కాడతాళం లోపల ఉంది తేల. నేను నా ఫోన్ షెడ్గానే మర్చిపోయి వచ్చిన అన్నీ ఉంది. అయ్యా మరి ఎట్లా? నా ఫోన్ ఎందుకు? నా ఫోన్తో ఏం పని? ఫోన్ పే గిన్ పే జాంతానే, ఓన్లీ క్యాష్. యు ఆర్ ద లీడర్. మరి నాకు సంబంధం లేదు, నేను జస్ట్ డ్రైవర్ మాత్రం. నేను వస్తా, కార్లో కూస్తా, బుడ్డలు ఎత్తుకుంటా. మీరే తెచ్చుకోరు కూరగాయలు. దొరికిందా? ఇప్పుడు తొందరగా పోయి రావాలి, ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డా అనుకో, ఇవి బయట బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు మొత్తం ఎండిపోతాయి, తడిచిపోతాయి. తొందరగా ఏది కాదు, సంచి తీసుకురు. ఇది ఒకటి సరిపోతుందా? నాన్న స్కూల్ బ్యాగ్ కూరగాయలు వాడుతున్నాం ఇప్పుడు. అయ్యా నేను చెప్పులు వేసుకోవాలి. మార్కెట్కి వచ్చేసరికి 6-8 అవుతుంది. డబ్బులు వచ్చినామా? అరే 5 గంటలకు పోయినాం కదా, ఎంత గంట పట్టింది ఎంత కాదన్న కానీ. ఇక అంటే ఇక అన్ని మళ్ళీ మెల్లిగడ్డ రేటు మస్తు రేటు ఉంది. మన ఇంటికాడ వస్తే 200 ఆడతాం, 300. ఇంకొకళ్ళు అయితే 290, ఒకళ్ళు 280. ఇక 300 రేంజ్లో ఉంది. మన ఇంటికన్నా బెటర్. 200కి వచ్చినప్పుడు తీసుకుంటే అయిపోతుంది కదా. అందుకని వచ్చి పొడగొట్టుకోవద్దు. 100 ఉల్లిగడ్డ కూడా గంతే ఉంది. 6 ఇప్పుడు ఉంటా వేస్తారా? చేయరు, మళ్ళీ పప్ప ఆకలి మీద వస్తాడు. అదే ఇచ్చేస్తాడు ఇప్పుడే. మంచి పని చేసినావు. ఈ టైం పోతేనే అది దొరుకుతాడు, పట్టిస్తారు మంచిగా. ఏ డబ్బే ఇదా తీసుకోవాలి. ఎన్ని 5 కిలోలా 6 కిలోలా? నేను 5 కిలోలు వచ్చిన. నేను
నేను అందులో 1 కిలోని బియ్యం పోసిన. 5 కిలో చెప్పాలా 5.5 చెప్పాలా? 5 కిలోలు ఉంటాయా బావ? బియ్యం పోస్తే 5 కిలో చెప్తా. ఏం చూసే కూరగాయలన్నీ? ఇయో దొండకాయ, బెండకాయ, క్యాప్సికమ్, టమాటా. అంతేనా? మార్కెట్ అవే తెచ్చిరా? అన్ని రేట్లు ఎక్కువ చెప్తురు. ఎంతనే? అర్ధ కిలో 60 రూపాయలు చెప్తారు. అర్ధ కిలో 30 రూపాయలు. ఎందుకు అంతగానో ఎక్కువైనాయి అంట రేట్లు. అన్ని రేట్లు చెప్పారు. అంటే నిన్న వచ్చేటప్పుడు మమ్మీ కొన్ని తీసుకొని వచ్చిన ఇంటి దగ్గర నుంచి. ఇక లేని కూరగాయలు కాబట్టి లేనివి ఇంటికాడ లేని కూరగాయలు అవి తీసుకొని వచ్చినాం. ఇక యాక్చువల్ ఎప్పుడైనా సంచి నిండుతుండే, ఫస్ట్ టైం సగం సంచితో కూడా వచ్చినాం. చిన్న సగమా? కొత్తిమీర పోయేది ఒకటి 10 రూపాయలు అంట. కొత్తిమీర రేటు తింటే 40 రూపాయలు కట్ట, ఒకటి చిన్న కట్ట. చిక్కుడుకాయ అయితే 60 రూపాయలు అర్ధ కిలో. ఘోరం అంటే ఘోరం అయిపోయినాయి రేట్లు. అయితే పొద్దున మనం అల్లం వెల్లిగడ్డ తీసుకోలేగా, పొద్దున తీసుకుని అయిపోయింది 200 కిలో. అంటే మార్కెట్ పోతున్నాగా, మార్కెట్ లో తీసుకున్నామని పోతే అడివేసరికి పొద్దుగల మంచి అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ వచ్చిండే. ఉల్లిగడ్డ తీసుకొచ్చినాము. ఉల్లిగడ్డ సేమ్ ఉంది కానీ అల్లం వెల్లిగడ్డ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోలేకపోయినా. తీసుకురాలి నెక్స్ట్ టైం గల్లె కోసం కంపల్సరీ ఇచ్చి పెడతా అల్లం వెల్లిగడ్డను. తీసుకోవాలి. అన్న మంత్రాలు చదువుతుంది వినబడుతుందా? పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ ఇప్పుడు వినబడుతున్నారు. ఫస్ట్ టైం నాకు తెలియదు బావకి ఇవన్నీ వస్తాయని. నేను మస్తు షాక్ అయిన. బావ ఇవన్నీ చదువుతుంటే అంటే అయ్యప్ప మాలేస్తారు కదా, ఇక రెగ్యులర్ గా అలవటం గణపతి పూజ గానీ తర్వాత ఇంకా ఏమేమి పూజలు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా పాడుతూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు కాబట్టి పూజ పద్ధతులన్నీ జర ఐడియా ఉంటాయి వాళ్ళకు. మా ఇంట్లో చూసి అన్న వాళ్ళు అమ్మ కూడా అందరు షాక్ అయ్యారు. బావ ఇంతగానో వస్తాయి మంత్రాలు చదువుతుండే సేమ్ పంతుల వాయిస్ ఎట్లా వస్తుందో అట్లనే వచ్చింది డిట్టు. ఒకసారి చూపించిన అంటే వీడియో అప్పుడు వినాయక చవితి అప్పుడు నేను పోయినప్పుడు మమ్మీ బావ కూడా ఇట్లా చదువుతాడు మమ్మీ చూడురా అంటే అసలు నమ్మలేదు. వినాయకుడు అప్పుడు కూడా ఫస్ట్ నుంచి బావనే వేసిండు. అప్పుడు వీడియోలు చూపిస్తే షాక్ అయ్యారు ఇంట్లో అందరూ. తెలియదు కదా ఎవరికి ఇట్లా అంటే అవి చెప్పడం అని. అది కూడా అందరు రాదులే, బావకైతే పంతులు చదివినట్టే చదువుతాడు. సరే అడిగి పోతున్నా, పూజ అయిపోయినా ఫోన్ చేస్తా వచ్చేది సరేనా? లేకపోతే రారాదు మరి ఇప్పుడే అలా మంచిగా కూర్చోవచ్చు. అందరు చూస్తే మంచిగా ఫ్రీ అవుతారు కదా ఆడ కూడా. మంచిగా మందులు పోసుకొని రాలి మళ్ళీ సుస్తాయి. మందులు వస్తావా? మనం దీపం దర్శయామి. నీళ్ళు పడగానే ఇట్లా చుట్టూ తిప్పి కింద నీళ్ళు తీసుకో, ఒక్కరు తీసుకోవడం సరిపోతుంది. అక్కడ కింద పెట్టు. 2 అరటి పండ్లు తీసుకోండి. ఇక్కడ 2 అక్కడ 2, ఈ 2 పెట్టు, ఆడ 2 పెట్టు. ఈ గణపతి దగ్గర 2, ఆ గణపతి దగ్గర 2. శ్రీ మహాగణపతే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो न प्रचोदयात्. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణ్య స్వాహ. శ్రీ మహాగణపతే నమః. కదలీ ఫల సహిత గుడాఖండ నైవేద్యం సమర్పయామి. మధ్య మధ్య అమృతో ఒక ప్లాస్టిక్ గ్లాస్ 2 తీసుకో. ఓం మహాగణపతే నమః. ఓం మాన్యాయ నమః. మహాకాలాయ నమః. మహాబలాయ నమః. హేరంబాయ నమః. లంబచంద్రాయ నమః. అష్టగ్రీవాయ నమః. మహావీరాయ నమః. మంత్రిణే నమః. మంగళస్వరూపాయ నమః. ప్రమదాయ నమః. ప్రథమాయ నమః. ప్రాజ్ఞాయ నమః. విఘ్నహంత్రే నమః. జిహ్ముఖాయ నమః. ప్రముఖాయ నమః. ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. కృత్రే నమః. సుప్రదీపాయ నమః. భవాత్మజాయ నమః. పుష్ణే నమః. పుష్కరోక్షిప్తవాయ నమః. అగ్రగణ్యాయ నమః. అగ్రగామినే నమః. మంత్రకృతే నమః. స్వామికృభువాయ నమః. सर्वमंत्रे नमः. सर्ववास्याय नमः. सर्वनित्यप्रदाय नमः. सर्वनेत्रे नमः. सर्वसिद्धप्रदायकाय नमः. सर्वसिद्धिये नमः. वज्रहस्ताय नमः. महोदराय नमः. मधुत्कटाय नमः. कुमारगुरुवे नमः. भक्तते नमः. शृंगारिणे नमः. अचितवत्सलाय नमः. शीघ्रकारिणे नमः. शाश्वताय नमः. ब्रह्मचारिणे नमः. जिष्णवे नमः. ब्रह्मरूपिणे नमः. पुष्पप्रियाय नमः. भक्तजीवताय नमः. चितमनोदाय नमः. ऐश्वर्यकारकाय नमः. ज्ञाननिधये नमः. यक्षिकिन्नरसेविताय नमः. गौरसिताय नमः. बलाय नमः. राजा राम मंगलम रामकृष्ण
కృష్ణ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం. అన్నదానం తిన్న తర్వాతనే పోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ముఖ్య గమనిక, రేపు మన మహాకాళి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణపతిని రేపు నిమజ్జనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కార్యక్రమాలన్నీ పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు తోటి పూజలు అయిపోయినాయి. రేపు ఇంకొక రోజు ఉంటది, రేపు ఒకటే రోజు ఉంటది కాబట్టి రేపు కూడా అందరూ ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే వచ్చిరో అందరూ రేపు కూడా కొంచెం తొందరగా వచ్చి గణేష్ నిమజ్జనంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రేపు ఒట్టి కార్యక్రమం ఉంటది, అందరూ తొందరగా రావాల్సిందే కోరుతున్నాం. ఈ రోజు పూజ నిర్వహించిన వారు కొమ్ము నరసింహులు, కొమ్ము శేఖర్, కొమ్ము నాగరాజు. ఈ రోజు అన్నదానం నిర్వహిస్తున్నటువంటి వారు కూడా కొమ్ము నాగరాజు, కొమ్ము నరసింహులు, కొమ్ము శేఖర్ అందరూ కూడా వచ్చి నైవేద్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే అన్నదానం కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సమాప్తం. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. ఇగో ఈ లోపల పెట్టేసాయి. చేతిలో పెట్టేసి ఆడనేమో పేర్లో పెట్టి చేతిలో పెట్టేసి పెద్ద తీసుకురా, పెద్ద భవన్ తీసుకురా, పెద్ద భవన్ తీసుకురా. అరే అట్లా కడతావరా లైట్ ఒక్కసారి చీకటి ఉంది బయట. చీకటి అయింది కదరా. కుల్లగట్టు పెట్టు, కుల్ల పెట్టు. ఏ వాటర్ పెట్టి రారా. సరే ముగ్గురం చిన్న స్పూన్ తీసుకురా. స్వీట్లు నువ్వు అరే ఫస్ట్ స్వీట్ తర్వాత బ్యాట్ ప్రశాంతంగా ఉంది. చాలా మంది జనాలు వచ్చారు, మంచిగా అనిపించింది. మంచిగా ఉంది గణేష్. రేపు ఒకటే రోజు ఇట్లా అందరు వచ్చి మంచిగా కాలనీ రోజులు అందరు వచ్చి పూజలో పాల్గొంటే మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. రైట్. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే రెడీయా? టేస్ట్ ఎట్లా అనిపించింది? సప్పసప్పగా ఉన్నాయా, కారం కారం ఉన్నాయా, ఉప్పు ఉప్పు ఉన్నాయా? సప్పసప్పగా ఏం లేదు. టమాటా అది ఏం పచ్చడి తెలియదు, అది ఒక్కటే కారం ఉంది, మిగతా అన్ని సప్పగా మంచిగానే ఉన్నాయి. అన్ని సప్పగానే చేయించారని చెప్పించారు. ఫుడ్ అయితే ఓకే. ఇగో ఫుడ్ పెట్టింది 1 2 3 ముగ్గురు బరాబర్ 4 ఫుడ్ డొనేషన్. పూజ చేసింది కూడా వాళ్ళే. మనం కూడా తినేసేద్దాం. అందరం కలిసి తిందాం. మనం తినేద్దామా? అందరు అయిపోయారా? మనమే తిందాం అందరం కలిసి. మనం కూడా ఏ రారా తిందు దారా. బాగున్నాయి. టేస్ట్ ఎట్టుంది? బాగుంది. స్వీట్ బాగుందా? స్వీట్లు ఉప్పు కలిసిందా? స్వీట్ తినలేదు.
సీట్లు ఉప్పు ఎక్కువైందట అందరూ అడుగుతారు. ఉప్పు కారము చక్కెర పులుపు అన్ని బాగున్నాయి. తిన్నారు మంచిగా తినపోరా నడురా.